హాయ్ హలో నేను మీ జర్నలిస్ట్ ప్రశాంత్. వెల్కమ్ టు ఎల్ న్యూస్. ఇక మనతో పాటు అనర్కలంగా అదేవిధంగా అన్ని అంశాలపైన సుదీర్ఘంగా మాట్లాడే ఒక అనలిస్ట్ ఉన్నారు. ఆయన ఎవరో కాదు, కేఎస్ ప్రసాద్ గారు. అన్ని విషయాలు అడుగుదాం. ఆంధ్రప్రదేశ్ తాజా రాజకీయాల విషయాలపైన మనతో పాటు మాట్లాడడానికి సిద్ధంగా ఉన్నారు. నమస్తే సార్. నమస్తే అండి. సార్, ప్రధానంగా ఆంధ్రప్రదేశ్ కి సంబంధించి ఒక ఇష్యూ మాత్రం పెద్ద ఎత్తున నడుస్తా ఉంది. మొన్ననే మనకు పర్యాటక శాఖ మంత్రి మాట్లాడుతూ తెలుగు అనేది అమ్మపాల లాంటిది, ఇక ఇంగ్లీష్ అనేది డబ్బపాల లాంటిది, దాన్ని ఖచ్చితంగా మార్చాల్సిన అవసరం ఉంది అంటూ కూడా కొన్ని వ్యాఖ్యలు చేసిన సందర్భం. ఎట్లా చూస్తారు సార్? నిజంగా అంటే కొంతమంది వైసీపీ నాయకులు అంటున్నారు ఖచ్చితంగా అది తెలుగు అంటే పూర్తిగా ఇంగ్లీష్ మాధ్యమాన్ని గవర్నమెంట్ వాళ్ళ నుండి తొలగించే ఒక ప్రయత్నం జరుగుతుంది, దానిలో భాగంగానే ఆయన వ్యాఖ్యలు చూస్తున్నామని అంటున్నారు. నిజంగా ఆ పరిస్థితి ఉందంటారా? ఉంటే అంతకన్నా దౌర్భాగ్యమైన పరిస్థితి కూడా ఉండదండి. ఒకటి వ్యక్తం నేను చెప్పగలను. నిజంగా ఆయన చెప్పినట్టు ఎవరికైనా వాళ్ళ భాష తెలుగు భాష అంటే మనకి అమ్మపాలతోనూ, ఇంగ్లీష్ భాష అంటే డబ్బాపాలు. కానీ ఇప్పుడు ఉన్న అమ్మలు ఎంతమంది అమ్మపాలతో పిల్లలను పోషిస్తున్నారన్న కానీ ఆద్యంతం గమనించగలిగితే బతుకులు డబ్బాపాలు బతుకులే ఉన్నప్పుడు, డబ్బాపాలతోనే భవిష్యత్తు కూడా ముడిపడి ఉన్నప్పుడు, డబ్బాపాలే దిక్కైనప్పుడు మూసుకుని డబ్బాపాలే విధానాలని పట్టించకపోతే ఈ అమ్మపాలు పెట్టకదలు. ఎందుకంటే ఒడ్డుకుపోయిన ఎవరు మన వెంకయ్యనాయుడు గారు, రిటైర్ అయిపోయిన ఎల్వి రమణ గారు బాగా చెప్తారు ఇలాంటివన్నీ. ఏంటంటే అరే పిల్లలు తెలుగు భాష ఇట్లా ఉన్నచ్చాను. వాళ్ళు కూడా గతంలో ఆయన పెద్ద ఆయన ఉండేవారు, ఎవరు సీనారాయణ రెడ్డి గారు. ఇలాంటి వాళ్ళందరూ తెలుగు భాష గురించి మాట్లాడుతుంటే చాలా బాగుంటాయి వినడానికి. ఆ పద్యాలు, వేమన పద్యాలు, వేమన శతకాలు, కిందప్పుడు సుమతి శతకాలు అవన్నీ మనం చదువుకుని వచ్చిన వాళ్ళు. కానీ ఏమైనా పట్టిన అన్నం పెడుతున్నాయి మనకి. ఇవాళ నేను ఒక సాఫ్ట్వేర్ రంగంలో ఉద్యోగం చేస్తుంటే ఇంగ్లీష్ తప్ప ఇంకో బతికే లేదు మాకు. సో అలాంటి దగ్గర మనకి బేసిక్స్ నుంచి నాకు తెలిసి 5వ క్లాస్ 6వ క్లాస్ దాకా ఇంగ్లీషే ఉండేది కాదు. మీరు నేను చదువుకున్నప్పుడు, మనం దుమ్మలబల్లో చదువుకున్నప్పుడు ఇంగ్లీషే లేదు. సో అలాంటి దగ్గర ఆ స్థాయి పెంచుతూ ఎల్కేజీ నుంచి యూకేజీ నుంచి నేను చిన్నప్పుడు సెయింట్ జోసెఫ్ హ్యాండ్స్ లోను ఆ సైకిల్ మీద రిక్షాల మీద యూనిఫామ్ వేసుకుంటే అప్ చేసుకెళ్తే 100 పెట్టి చూసిన బ్యాచ్ నాది మొమ్మట్లే కూడా చెప్తున్నా. కానీ తదనంతర పరిణామాల్లో మన పిల్లలందరూ చదువుకుంటూ ఇంగ్లీష్ మీడియంలో చదువుకుంటూ ఒక ఉన్నత ప్రమాణం సంతరించుకుంటున్నప్పుడు ఖచ్చితంగా గర్వపడాల్సిన విషయం. కానీ 6 నెలల తర్వాత కూడా కేకరకాయ చేస్తానంటే ఏం చేయాలి? ఇప్పుడు ఒక వ్యవస్థని ఒకడెవడో వచ్చి పూనుకున్నాడు, ఒక అడుగు ముందుకు తీసుకెళ్ళాడు. అదే వ్యవస్థను ఇంకో అడుగు ముందుకు తీసుకెళ్ళడానికి కూడా ప్రయత్నిస్తే సంతోషిస్తాం. కానీ పక్కన నారాయణ చైతన్య కాలేజీలో ఇంగ్లీష్ మీడియంలో వాళ్ళు ఇంగ్లీష్ లో చదవాలి సిద్ధగొడేస్తున్నారు. నువ్వు మన స్కూల్కి వచ్చేసరికల్లా, గవర్నమెంట్ స్కూల్స్ అనేసరికల్లా నీకు ఇష్టమైన నీతి నియమాలు, సత్సంగ ప్రవచనాలు చెప్తే అట్లా అని ప్రజలు ఇది గ్రహించగలిగితే ఒక ప్రమాణాన్ని పెంచడానికి ఒక ప్రభుత్వం తీసుకున్న విధానానికి దాంట్లో ఇఫ్స్ అండ్ బట్స్ ఉంటాయి. గతంలో చూడండి తెలుగుదేశం, నాకు తెలిసి వైఎస్ఆర్సీపీ దీంట్లో ఒక పుస్తకంలో ఇటుపక్క ఇంగ్లీష్ పాఠం ఉన్నా ఇటుపక్క దాని తెలుగులో దాని అర్థం పరమార్థం ఉండేది. సో పిల్లలకి ఎక్కడ తేడా ఉంటుంది? ట్యూషన్కి వెళ్ళాలని లేదు కదా. సో అట్లీస్ట్ దాని మీద ప్రాథమిక అవగాహన వచ్చినప్పుడు ఉదాహరణకి మాస్టర్ గారు చెప్పిన దాంట్లోనో అయితే ఇంకా ఇంగ్లీష్ మీడియం పెట్టారు కానీ టీచర్స్ అంత అప్డేట్ అవ్వలేదు కాబట్టి వాళ్ళ కోసం ఈ సమ్మర్ లో క్లాసెస్ పెడతాం, లేకపోతే పండగ సెలవుల్లో క్లాసులు పెడతాం. వాళ్ళని అప్డేట్ చేసి ముందుకు తీసుకెళ్ళడానికి ఏ విధంగా ఆమె దగ్గర డాష్ బోర్డులు అవి పెట్టారు కదా. మీరు స్కూల్లో పాఠ్యాంశాలు చెప్పడానికి బోర్డులు అవి పెట్టారు. దాన్ని ఏమంటారు అంటే టీవీలు, స్మార్ట్ టీవీలు పెట్టి దాంట్లో చెప్తున్నారు. కానీ స్మార్ట్ టీవీలు అప్డేట్ మాస్టర్ గారు అయ్యారు లేదా అన్న దాంట్లో మేము ఒక డేటా తీసుకున్నాం. లోకేష్ గారు ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ చదువుకుని వచ్చారు కాబట్టి నేను కూడా నాకు చదువు సజ్జలేకపోయినా, నాకు చదువు మీద ఆవశ్యకత ఉంది కాబట్టి ఎన్నో పుస్తకాలు చదివాను, అబద్ధాలు చెప్పాను కాబట్టి దీన్ని ఈ విధంగా నేను జస్టిఫై చేస్తానని చెప్తే దానికి ఉంటది. కానీ తల్లి పాలలాడిది అమ్మ భాష, అమ్మని మించిన లేరు ఇంట్లో, అమ్మ నాకు అమ్మ ఊళ్ళు వీళ్ళు ప్రపంచానికి కనెక్టివిటీ చేస్తున్నదే ఇంగ్లీష్ భాష. అంతేనండి. ఇవాళ మీరు బొత్తకి బట్ట కట్టాలంటే ఇంగ్లీషే. అందులో ముఖ్యంగా ఆంధ్ర వాళ్ళు 190 మంది ఇంగ్లీషే మాట్లాడతారు. అక్కడ ఏదో ఆడి ఊరికి పోయినట్టు వాళ్ళవన్నీ నువ్వు సమర్థలేక ఇక్కడ కూర్చొని 6 నెలల సంవత్సరం చేసిన తర్వాత 3 నెలల ముసలమ్మని పొడుస్తున్నాను తీసుకెళ్లేసాను పిల్లలు. ఆ సంవత్సరం 90 పిల్లలు దొరికారు మీకు. అందులో ఇంకా ఎక్కువగా అంటే అట్టడుగు వర్గాల ప్రజలే గవర్నమెంట్ స్కూల్కి వెళ్ళిన సందర్భం ఎవరైనా అంతేనండి. బిలో పవర్టీ ఉన్న వాళ్ళు మాత్రమే వెళ్తారు. అక్కడ అన్నం దొరుకుతుందని ఈ మధ్యన అయితే పిల్లల్ని పంపిస్తున్నారు. అంతకన్నా ఇంకా గవర్నమెంట్ నా చిన్నప్పుడు కూడా నేను చూసి ఒక బ్రెడ్ ముక్క ఇంత బన్ ఇచ్చేవారు సార్, పాలు ఇచ్చేవారు. దానికోసం వచ్చిన పిల్లలు నేను ఎంతో మందిని చూశాను. సో ఇవాళ మనం విద్యా ప్రమాణాలు పెంచడానికి నాకు తెలిసి విద్య, వైద్య, ఆరోగ్యం తప్ప ప్రభుత్వ బాధ్యత ఏముండదు. మీరు ఉదరించేది కూడా ఏముండదు, ఊరికే పొగడి కబుర్లు చెప్పడం తప్ప. సో ఈ పాట దాని మీద మీరు ఫోకస్ చేయకపోతే ఇంకేమీ ఫోకస్ చేస్తారు సార్? ప్రధానంగా అంటే గతంలో వైసీపీ ప్రభుత్వ హయాంలో ఉన్నప్పుడు లక్షల కోట్ల పూర్తిగా అప్పులలో కూరుకుపోయింది, మరొక శ్రీలంక రాబోతుంది అనేది కూడా టీడీపీ నాయకులు చెప్పిన సందర్భం కనబడదు. కానీ ఇప్పుడు 7 నెలల్లోనే 1,19,000 కోట్ల అప్పులు, 13,000 కోట్లు 13,000 కోట్ల అప్పులు చూపిస్తున్న పరిస్థితి కనబడుతుంది. నేను మీరు కాదు కాకి రిపోర్ట్
వీళ్ళు చెప్పిందే. రెండు విషయాలు గమనించండి. ఒకటి, బడ్జెట్ అంచనాలు పెట్టుకున్నారు. 68,590 కోట్లు ఎంత అప్పు చేద్దామని. 67,000 కోట్లు అప్పు చేసి ఆల్రెడీ రెడీగా ఉన్నారు. ఇది కాక అమరావతికి 15,000 కోట్లు వరల్డ్ బ్యాంక్ లోన్ ఇస్తుంది, ఏషియన్ మార్కెట్ బ్యాంక్ తో. ఇది కాకుండా సీఆర్డీ చట్టం అన్ని కలిపి ఇంకో 17,000 కోట్లు, 32,000 కోట్లు దాన్ని ఎత్తికేస్తున్నారు. ఇది కాక మళ్ళీ ప్రతి మంగళవారం ఆర్బీఐ బాండ్స్ వేలంలో 5,000 కోట్లు నిన్న మంగళవారం తీసుకొచ్చారు. ఇంకా మిగిలిందేమో సార్ 1,13,000 కోట్లు. ఇంకా ఎక్కడ ఫైనాన్షియల్ ఇయర్ క్లోజ్ అవ్వలేదు. రేపు మార్చి కదా క్లోజ్ అయింది. ఫిబ్రవరిలో బడ్జెట్ పెడితే మార్చి క్లోజ్ అవుతుంది. ఇప్పటికే ఎంత మనకు కాల్ తేలేసి అంటే వీళ్ళు ఏ అబద్ధాలు చెప్పి ఆ ప్రభుత్వాన్ని ఆభాసపాలు చేయడానికి వచ్చో వీళ్ళు అదే పని చేస్తారు. చేయడానికి అయిపోయిందని చెప్పి ఒక ఫైనాన్షియల్ ఇయర్ కంప్లీట్ అవ్వకుండా 1,13,000 కోట్లు అప్పు చేశారంటే వీళ్ళ ఉదరింపుకి జీడిపి గత ప్రభుత్వంలో 23 డిసెంబర్కి 12% ఉండేది. ఇవాళ -6%. లడాక్ తో పోటీ పడుతున్న కింద నుంచి. వీళ్ళని ఎందుకు క్షమించకూడదంటే ఒక విషయం చెప్తున్నాను. అమర్ అబ్దుల్లా ప్రభుత్వం ఎప్పుడు వచ్చిందండి? మన దాకా 10 ఏళ్ళు ప్రెసిడెంట్ రూల్ ఉండేది కదా, ఎవరు జమ్మూ అండ్ కాశ్మీర్. నిన్న కాకమోనే కదా అక్కడ గవర్నమెంట్ ఫామ్ అయింది. నిన్న కాకమోనే కదా అక్కడ తెలుగుదేశం గవర్నమెంట్ కూడా ఎన్డీఏ కూటమి ఫార్మ్ అయింది. 7 నెలల టైంలో జీడిపి -6% పడిపోద్దా? ఇది ఎక్కడ విడ్డూరం అండి? మళ్ళీ ఇద్దరు ముఖ్యమంత్రులు, అరుణాచల్ ప్రదేశ్ అండ్ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి ఇద్దరు సంపద సృష్టిలో సంపద వాళ్ళు సృష్టించుకోవడంలో నెంబర్ 1 లో ఉన్నారు. వీళ్ళిద్దరు జీడిపిని చూడమనండి. ఒకటి 50% స్లాష్ అయ్యి ఉంది, ఇంకొకటి -20%, 27% ఒకటి ఉంది, -6% ఒకటి ఉంది. ఏం చెప్పాలంటే వెళ్ళి జీడిపి కంట్రిబ్యూషన్స్ లేవు. వ్యవసాయాధారిత దేశంలో వ్యవసాయానికి దమ్మిడి 20,000 ఇస్తా ఉన్నారు. కేంద్ర ప్రభుత్వంతో అనుసంధానించుకుని 13,500 కోట్లు, 13,500 రూపాయలు ప్రతి రైతుకి గత ప్రభుత్వం ఇచ్చిందారా? ఇప్పటికి దిక్కులేదు. 7 ఏళ్ళు బట్టి ఖరీఫ్ రబీ సీజన్లు 2 పోయే, తుఫాన్లు వచ్చిన తర్వాత పంట బీమాలు కూడా లేవు. ఎక్కడి నుంచి కంట్రిబ్యూషన్స్ వస్తాయి? ఈజ్ ఆఫ్ డూయింగ్ లో నెంబర్ 1 ఉండేది గత ప్రభుత్వంలో. ఇప్పుడు ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ లేదు. జిఎస్టీపీ కంట్రిబ్యూషన్స్ కూడా ఎంత మిజరబుల్ గా పడిపోయో దేశం మొత్తం మీద మైనస్లు చూపిస్తున్న రాష్ట్రం ఏదంటే ఆంధ్రప్రదేశ్. దాంట్లో కూడా లడాక్ తోనే పోటీ పడుతున్నాం, కింద నుంచి 2వ స్థానంలో. అంతేగా గత ప్రభుత్వాన్ని ఆడిపోసుకోవడానికి ఆల్ నబాస్పాలు చేసుకునే దగ్గర ఏమవుతుంది అంటే నాన్నపులి కథ అవుతుంది. అన్ని ఇలేసి మెరిటోరియస్ సర్టిఫికేట్లు ఇస్తారు. వేల తగలబెట్టి రంగులు వేయడానికి, రంగులు పేయడానికి అని చెప్పి అసెంబ్లీలో 101,50,00,000 నేను కాదు పవన్ కళ్యాణ్ గారు చెప్పారు. అలా మీరు ఏదైనా చూడండి. అప్పుడు నువ్వని చెప్పి మన పేరెంట్స్ పెట్టిన బడ్జెట్ ఎంతండి? ఇడిది పడిదిప్పి 4,54,000 కోట్లు తేల్చారు. 6,53,000 కోట్లు అప్పులు, ప్రత్యక్ష పరోక్ష అప్పులు అన్ని కలిపి తేల్చారు. అది చెప్పిన మాటలు యనమల రామకృష్ణుడు 14,00,000 కోట్లు అంటాడు, ఈయన వచ్చి 10,00,000 కోట్లు అంటాడు. అపశోభం తెలియని అసలు ఏది తెలియని గవర్నర్ తో కూడా 10,00,000 చెప్పి పంపించారు. మిగిలిన ఎవరు తెచ్చిస్తారు డబ్బులు? గత ప్రభుత్వం అట్లీస్ట్ సంవత్సరం బడ్జెట్ అని తీసుకొచ్చి సంక్షేమ పథకాలు చేశారు. వీళ్ళు చేశారు సార్. తెలంగాణలో పెద్ద ఎత్తున ఒక ఇష్యూ జరిగింది సినీ ఇండస్ట్రీకి సంబంధించి. అల్లు అర్జున్ ఇష్యూస్ మనం చూసాము. ఆ తర్వాత ఇప్పుడు ఏపీలో అసలు ఇండస్ట్రీని డెవలప్ చేసిందే నేను, అక్కడ ఒక ఇండస్ట్రీ హబ్ గా ఏర్పాటు చేయడంలో కీలక పాత్ర పోషించాను నేను అనేది చంద్రబాబు చెప్తా ఉన్నాడు. అట్లా మీరు సీనియర్ జర్నలిస్ట్ కదా, ఆనాడు రామారావు గారు మహానుభావుడు. అక్కడి నుంచి ఈ సినిమా ఫోటోగ్రఫీగా కాంగ్రెస్ లో ఎలగబెట్టాడు ఈయన చంద్రబాబు నాయుడు గారు, తెలుసా మీకు? అప్పుడు కూడా ఏం జరగలే. తర్వాత మహానుభావుడు రామారావు గారు ఇక్కడ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆంధ్రప్రదేశ్ కి సినీ పరిశ్రమ చెన్నై నుంచి తరలించిన మహానుభావుడు. గర్వంగా నేను తెలుగు అని చెప్పుకునే స్థాయి క్రియేట్ చేసిన దైవాంశ సంబూతులైన వీళ్ళందరూ ఎవరంటే ఎవరు క్లెయిమ్ చేసుకుంటారు? ఈయనది రామారావు గారి తెలుగుదేశం కాదు, ఇది చంద్రబాబు నాయుడు గారి 2.0 తెలుగుదేశం. దీనికి దానికి ఎలా మీరు పోలికి పెడతారండి? నేనంటే తెలియని ఏదో మాట్లాడతాను అనలిస్ట్, మీరు సీనియర్ జర్నలిస్ట్ కదండి. కాదండి, ఆయన చెప్పిన మాట ఎలాగంటారు? ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ కి తరలి వెళ్ళడానికి ఏమైనా మార్గం ఏమైనా చెప్పాడా? అదే ఇష్యూ జరుగుతుంది కాబట్టి ఖచ్చితంగా అట్లాంటి హబ్బుగా నేను ఇక్కడ తయారు చేస్తాను. తయారు చేస్తే ఏ తప్పు చేస్తే ఇప్పుడున్న టెక్నాలజీకి అమరావతిలో ఫ్రీగా ఇస్తాను ల్యాండ్ కానీ 4 గంటల పాతికి గ్రీన్ మ్యాట్ పెట్టి చెవుల్లో పూలును పూలేమో మొహం మీద గెంతినట్టు ఇలా సినిమాలు తీయడానికి మీరు యూనిట్లు కడతారా? మన మా ఏసీపీ గారు బాగా చెప్పారు కదా ఇక్కడ. మరి 14 స్టూడియో ఏమైనా సార్ రియల్ ఎస్టేట్ అయిపోలేదా? ఎలా అయిపోతుంది సార్? అప్పుడంగా మీకు జూబ్లీహిల్స్ బంజారీస్ లో ల్యాండ్లు ఇస్తారు. ఇలా నచ్చకపోతే ఇంక స్టూడియోలో మీరు సినిమాలు చేయమని నచ్చిన చెప్పగానే రియల్ ఎస్టేట్లు అయిపోతాయా? ఇవన్నీ మనం చూస్తే జడ్డివేదాల్లో కూర్చోలే. ఎవరిస్తారు సార్ వీళ్ళకి డిస్క్రిప్షన్స్? ఇది ఒక ఇండస్ట్రీ, వీళ్ళు ఎంత డబ్బులు పెడతారు వీళ్ళే చెప్పరు. నోటికి వచ్చిన అబద్ధాలు. ఒకడేమో ప్రైవేట్ ఫైనాన్స్ ని తీసుకొచ్చి డబ్బులు పెట్టి మేము డబ్బులు చేస్తుంటే ఎవరో మీరు మమ్మల్ని అడగడం కానీ ఇప్పుడున్న ఉప ముఖ్యమంత్రి ఆనాడు ముఖ్యమంత్రిని ఛాలెంజ్ చేస్తాడు. మరి ప్రైవేట్ ఫైనాన్స్ నుంచి బ్యాంక్ 2 లక్షలు తీసుకోవద్దు, ఎదురుకుండా బ్యాంక్ ఉంది 2 చూద్దాం, 2 లక్షల కన్నా ఎక్కువ డ్రా చేద్దాం, ఏమవుతుందో తెలుస్తుంది కదా. మరి ఫెమాఫెరా చట్టాలు వీళ్ళకి ఏమోవా? మరి మనం మీరు నేను జాయింట్ అకౌంట్ చెప్తున్నాను, మీ దగ్గర నేను సేబదులు తీసుకుని పలానా దగ్గర నా అప్పు తీసుకున్నాను ఐటీ డిక్లరేషన్ ఇస్తే కూడా పెనాల్టీ క్లాసులు అప్లై అవుతున్న రోజుల్లో ఎక్కడి నుంచి సేబదులు వస్తున్నాయి వీళ్ళకి? నేను ఫెమాఫెరా చట్టాలు వర్తించవా? నేను అతీత శక్తులు వీళ్ళు ఏదో మాట్లాడేస్తున్నాం, ఏదో అయిపోతుంది, నోటుకు వచ్చిన మాట.
ఆ రోజుకు మా పాపం గడుపుకోవడానికి మాట్లాడే మాటలతో మీరు ఏకీపించకండి సార్. వీళ్ళకి ప్రజలకు తెలియచెప్పండి. ఇంకొకటి సార్, అంటే కరకట్ట పైన చంద్రబాబు నాయుడు యొక్క నివాసం ఉంది. ఆ నివాసానికి సంబంధించి చాలా ఆరోపణలు వచ్చినాయి. అక్కడ ఇది చట్ట పరిధిలో లేదు, అక్కడ అనకృతంగా అంటే అన్యాకృతంగా పూర్తిగా కరకట్ట నిర్మించారనేది కూడా చాలా ఆరోపణలు చేశారు. మనం చూసాము వరదల సిచ్యువేషన్స్ లో కూడా చాలా ఆరోపణలు. కానీ ఇప్పుడు ఒక కొత్త జీవో వచ్చింది కరకట్టకు సంబంధించి, ఈ అన్యాకృతమైన భూమి కాదు ఇది ఖచ్చితంగా అనేది ఒక గవర్నమెంట్ ఒక జీవో తీసుకొచ్చింది. ఎట్లా చూస్తారు అసలు? అప్పుడేమో అలా, ఇప్పుడేమో ఇలా. అంటే అధికారంలో ఉంటే ఏది చేస్తే జరుగుతుంది. ప్రధానికి అదే కరకట్ట మీద చంద్రబాబు నాయుడు రిలీజ్ సంబంధించిన విషయంలో ఎవరు లింగం నేను మాటలు ఓసారి ప్రభుత్వంకి ఇచ్చాను, ఓసారి నేను చంద్రబాబు గారికి ఇవ్వలేదని, మూడోసారి హైకోర్టుకి వెళ్ళి సుప్రీంకోర్టుకి వెళ్ళి ఇది నా ఆస్తిని క్లెయిమ్ చేసుకోవాలి. తర్వాత నాలుగోసారి ఇదే చంద్రబాబు గారు ఒక మాటలో ఇవాళ నాకు ఇచ్చినా నేను ఉన్నా సరే ఇది ఔటర్ రింగ్ రోడ్ ఫార్మ్ లో ఇదంతా ముందే దగ్గర ఎన్ని ఎకరాలు ఉందో చెప్తూ ఇది ఎప్పటికైనా ఎత్తిపోతల పథకం అని చెప్పారు. ప్రభుత్వ ఆస్తి అని ఒక పక్క క్లెయిమ్, ఒకసారి చంద్రబాబు గారు నేను అద్దె కడుతున్నాను అన్న ఒక క్లెయిమ్. ఈ అంబిగ్యూటీ అంతటికి ఎయిర్ క్లియర్ చేయాల్సిన బాధ్యత ఎవరితో ఉంటుంది? గౌరవ ప్రభుత్వం మీద. గత ప్రభుత్వం ఒకలాగా, ఈ ప్రభుత్వం ఒకలాగా, ఆ సంబంధించిన ఆస్తిపరుడు ఒకలాగా. ఏది నమ్మాలి ప్రజలు? దానితో ఈ తప్పేల ఛానల్లో అడిగి నచ్చిన వార్త రాసి, అది నచ్చితే ఒకలా రాస్తారు, నచ్చకపోతే అది ఇష్టం వచ్చినట్టు రాస్తారు. ఏది నమ్మాలి మీరే చెప్పండి. నా దగ్గర అయితే ఇన్ని ఉన్నాయి ఆన్సర్లు. దీనికి దేనికి సంబంధించిన దాన్ని విశ్లేషణ చేయమంటారో చెప్పండి. అంటే ప్రధానంగా ప్రజల పాయింట్ ఆఫ్ వ్యూలో నిజంగా అది అన్యాకృతమైందా లేదు అనేది క్లియర్ గా చెప్పాల్సిన బాధ్యత. మీకు కరకట్ట మీద ఉన్న మూలికల రాజు గారి దాకా ఉన్న మొత్తం బిల్డింగ్లన్నీ అన్యాకృతమైన బిల్డింగ్లే, అప్పనంగా కట్టుకున్నవే. అది ప్రభుత్వం కబ్జా చేసిన దాంతో సమానం. ఎప్పటికైనా పొక్కలండ్రికి తీసుకెళ్లి ఇప్పుడు చూడ మన ప్రజావేదికను ఎలా అయితే కూలగొట్టారో అలా వీటిని కూడా ఎప్పటికైనా కూలగొట్టబోయే బిల్డింగ్లే. ప్రభుత్వం సరైన ఉంటే రేవంత్ రెడ్డి గౌడ్ గారు ఎక్కడే అక్కడ నిజంగా చీఫ్ మినిస్టర్ అయితే పొక్కలం రెడ్డికి రాత్రి ఎత్తుకోదేసేస్తారు. దానికి దిక్కుదేమని కూడా ఉండదు. కేంద్ర ప్రభుత్వంలో బీజేపీ ఉండాలి, రాజుగారు ఒక ఆయన కాపాడుకుంటాడు, ఈ మూలికలు ఒకలా కాపాడుకుంటాడు. మన ములికి సచ్చింది ఏంటి చేయగలిగాడు? నదీ పరివాహక ప్రాంతాల్లో నాగరికత సంతరించుకున్న మాట నిజమే, కానీ నదీ పరివాహక ప్రాంతంలో నిష్టమైన బిల్డింగ్లు కట్టుకోమని ఎక్కడ రూల్ లేదు కదా. రైటర్ చట్టం అదే చెప్తుంది కదా, నదులు ఆక్రమించుకున్నట్టే కదా. నిజంగా కృష్ణా నది వైశల్యాలు ఇటువంటి కొలిస్తే ఏమవుతుంది? కరకట్ట కన్నా ముందు ఎంత అక్రమం వస్తుందో తెలియదు మీకు? రైట్ సార్, ఇంకొకటి మనకి గతంలో చంద్రబాబు నాయుడు గారు ఒక విషయం చెప్పారు, ఖచ్చితంగా విద్యుత్ ఛార్జీల పెంపు ఉండదని. కానీ ప్రధానంగా ఇప్పుడు విద్యుత్ ఛార్జీల పెంపు కొనసాగుతుంది. హైదరాబాద్ లో పెద్ద ఎత్తున ఆయన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ముఖ్యమంత్రి ఉన్నప్పుడు పెద్ద ఎత్తున మూమెంట్లు కూడా జరిగాయి, ఇక్కడ ఉద్యమాలు జరిగాయి. ఒక 7 కమ్యూనిస్టుకు సంబంధించిన నాయకులు కూడా చనిపోయిన సందర్భం. నిజంగా ఎట్లా చూస్తారు? నిజంగా విద్యుత్ ఛార్జీల పెంపుని ఎట్లా చూస్తారు? అసలు విద్యుత్ ఛార్జీలు పెంపు కాకుండా వెనక నుంచి చీకటి దెబ్బలు కొడుతున్నారు సార్. రోప్ ఛార్జీలను 2000 కోట్ల పైచీలుగా వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో 5-6 సార్లు పెంచి ఆల్ చేశారు. ఇప్పుడు ఈయన ఒకే దెబ్బకి చూడాలి, బంగారు బాతుకుడి కథలో ఒకేసారి ఎక్కువ శాతానికి ఎట్లా పోతుంది? 15,245 కోట్లు బాధేశారు అప్పటికి. సో దీని మీద ఖచ్చితంగా ఫుట్ ఆన్ చేయడానికి మీరు 6 నెలల ప్రభుత్వం, ఏ ప్రభుత్వానైనా 2 ప్రజా ఉద్యమాలు, ఒకటి రైతుల సమస్యల మీద, ఇంకోటి విద్యుత్ ఛార్జీల పెంపుదల మీద. రోడ్డు మీద జనాలు వచ్చారు లేదా? న్యూస్ ఛానల్ చూపించకపోవచ్చు. ప్రజాక్షేత్రంలో ప్రజల ఉవ్వెత్తున లేచిన ఉద్యమాల కింద అట్లా అభివర్ణించాలి. అది ప్రభుత్వ వ్యతిరేకత కదా. యాంటీ ఇన్కంబెన్సీ ఈజ్ నథింగ్ బట్ హౌ యూ మెజర్ ఇట్ యాజ్ అన్ యాలిస్టిక్. అది ప్రభుత్వం ఉంది, ఎలక్ట్రికల్ రిఫార్మ్స్ అని చెప్పి కూడా దానికి జరిగిన ప్రాణ నష్టానికి నెక్స్ట్ ప్రభుత్వం మూల్యం చేకూర్చుకుంది. అలా ఇప్పుడే అతీతం ఏం కాదు కదా. అంటే ఈ అన్ని ఇష్యూస్ కు సంబంధించి మాట నిలకడ. నేను ఒకటే చెప్తున్నాను సార్, బాధుడు ఏవైతే ఆయన మాడారు శ్రీలంక అయిపోయిందని, వాళ్ళు చెప్పినవి వాళ్ళు ఆచరించడానికి వచ్చారు సార్ ప్రభుత్వం. అయితే ఫైనాన్షియల్ ఇయర్ కంప్లీట్ కాకముందే 1,13,000 కోట్లు అప్పుడు. అలాగే మీరు బాధుడే అవతల ప్రభుత్వం అవహేళన చేసి వీళ్ళు వచ్చిపోతుంది ఏంటి? నిత్యావసర వస్తువులు రేట్లు ఎలా ఉన్నాయి కంపారిజన్ చూసాం, విద్యుత్ ఛార్జీలు ఎలా కొట్టేస్తున్నారో చూసాం. ఇది మిగిలింది ఏముంది? ప్రాణాలు తప్పికెళ్ళేవు. అంటే ఇప్పటికీ సూపర్ 6 కి సంబంధించి మేము అద్భుతంగా అమలు చేస్తున్నాం అంటున్నారు, కానీ ప్రజల నుంచి మాత్రం ఏం సూపర్ 6 ఏది అమలైందో చెప్పారండి. మనం మాత్రం అమలు అవుతుంది. పెన్షన్ అండి, అది కూడా ఎంతమందికి లేపేశారు అది చూద్దాం. అది పక్కన ఇస్తున్నారు, ఆన్గోయింగ్ ప్రోగ్రామ్, వెరీ గుడ్, ఐ యామ్ నాట్ డినైయింగ్ ఇట్. ఫంక్షన్స్ ఆర్ సక్సెస్. బట్ వెర్ ఇట్ కమ్స్ టు గ్యాస్ సిలిండర్ సబ్సిడీ అన్నారు, బడ్జెట్ లో ప్రవేశపెట్టినప్పుడు ఎంతమందికి ఇచ్చారు ఆయన చెప్పాడు కదా. ఏం కాదు కదా, ఫైనాన్స్ మినిస్టర్ ఒకరు ఆయన పేరేటి మన పయ్యావుల కేసు ఒకరు చెప్పిన స్టాటిస్టిక్స్ ఇప్పటికి కూడా టాలీ అవ్వట్లేదు కదా ఎవరికి. ఒరిజినల్ గా ఎంతమందికి సిలిండర్లు ఇచ్చారు, ఎంతమంది డబ్బులు ఎలక్ట్ ఇచ్చారు అనే దగ్గర 5 లక్షల మందికి బడ్జెట్ ప్రవేశపెడితే ఈ 2 నెలల్లో ఏ అద్భుతం జరిగినట్టు. ఈ స్టాటిస్టిక్స్ మీకు 1,13,000 కోట్లు కాగ్ రిపోర్ట్ల రూపంలో బయటకు వచ్చిన దగ్గర ఆ ప్రాథమిక అంచనాలు, అప్పులు, వ్యయాలు 2 మాట్లాడతారు కదా కాగ్ రిపోర్ట్ లో. మరి అదెందుకు మాట్లాడట్లే?
సార్ ఇది ఒక అంశం అయితే ప్రధానంగా పూర్తిగా గ్రామ వాలంటీర్లకు సంబంధించి ఇంకా రేపటి నుంచి ఉద్యమం చేస్తారంట. ఖచ్చితంగా మాకు గతంలో 5,000 రూపాయలు ఇచ్చేది కానీ ఇప్పుడు 10,000 ఇస్తామని అన్నారు, ఇంతవరకు మాకు దిక్కు లేదు అనేది కూడా వాళ్ళు చెప్తా ఉన్న సందర్భం. ఈ అన్ని అంశాలను చూస్తే నిజంగా మరొకసారి జగన్ ప్రభుత్వం మేలు అని అనుకుంటున్నారంటారు. వెనకటి ఒక సామెత ఉంటుందండి, అంటే ఊర్లో కూడా అదో పెట్టగల కింద ఉంటుంది, తండ్రిని మించిన తనయుడు అనిపించుకోరా అని ఒకటి కొడుకు అవకాశం ఇచ్చారు. ఇస్తే వాడు వల్ల కాలేదట, అంటే ప్రయత్నించాడు. వాడు ప్రయత్నించి కాకపోతే ఏంద్రా అంటే ఫస్ట్ వాళ్ళ నాన్న నెగిటివ్స్ అన్నింటినీ ఇన్ఫ్యూజ్ చేశారు. ఆ ఊర్లో తిట్టింది తరపున తిట్టేవారట ఆడు చేసిన కోతి పనులకి. సో ఈడు ఏం చేశాడంటే దాన్ని మించిన కోతి పని చేస్తేనే నాన్నకు మంచి పేరు వస్తుందని చెప్పి ఇంకో కోతి పని చేశాడట. ఆ కోతి పనికి వీడి ఎదవన్నారు ఎదవలో ఉన్నాడు, నాన్న బెటర్ కాస్తని ఆ నాన్నకు మంచి పేరు వచ్చిందట. అలా ఉంది ఇప్పుడు పరిస్థితి. ఇప్పుడు మీరు చెప్పింది ప్రజలు నమ్మి మీకు 164 సీట్లు ఇచ్చారు. ఏది మీరు ఏం చెప్పినా నమ్మారు, అదే కదా ప్రజాప్రభుత్వ స్థాపన. కానీ ఆ ప్రభుత్వం రైట్ మేము తప్పని ప్రూవ్ చేసుకుంటే మనం ఏం చేస్తాం సార్? దానికి వాళ్ళే చేసుకుంటున్నారు. నేను చెప్తుంది అదే, ఆ ప్రభుత్వం తప్పు చేసింది అని మీరు పేపర్లు మీ మాధ్యమాల త్వరగా మీరు చెప్పిన మాటలు, మీరు పెద్ద మనిషిగా ఆంధ్రప్రదేశ్ చెప్పిన మాటలు, పవన్ కళ్యాణ్ గారు భావావేశం ప్రకటించి చెప్పిన అన్ని కన్విన్సింగ్ ఉన్నాయి కదా. రెడ్ బుక్ చూపించి లోకేష్ చెతగొడేస్తాను కట్రాలతో పరిగెట్టిస్తాను కానీ నాని వంశీ క్యాప్ కోసం వీళ్ళు మనోళ్ళేనట వాళ్ళకి చుట్టాలట అని చెప్పి వాళ్ళ తిరిగి వదిలేసి ఆడికి ఎంత ఉన్న పని వాళ్ళందరినీ చెతగొడేస్తారు లోపేసి. మీకు అర్థమవుతుందా? పోసనోడు ఏదో పేరు కానీ నేను ఇంక అన్ని మానేస్తానమ్మా నాగరీ డ్యాన్స్ కానీ ఆయన ఇంట్లో కూర్చోబెట్టారు. మళ్ళీ వీళ్ళందరికీ కొల సమీకరణాలు. ఇక్కడ మిగిలిన ఎవరు వీళ్ళని నమ్ముకుని వెళ్ళిన వాళ్ళందరికీ చెదకొట్టేశారు లోపేట్ కేసులో వాళ్ళ కాడు వచ్చిన పర్వతం. ఇప్పుడు ఈ మాటకు వస్తే ఇప్పుడు మీరు చెప్పినట్టు ఏముంది? మీరు గత ప్రభుత్వం ఏ విధంగా అవాసపాలు చేశారు? వీడు అప్పులు చేశాడు, వెరీ గుడ్. వీడు ఏమి చేయట్లేదు, బాధేస్తున్నాడు, వెరీ గుడ్. ఇవన్నీ నమ్మారు కదా. మీరు వచ్చి ట్రూప్ ఛార్జీలను బాధేసి మీరు వచ్చి అప్పులు ఊపిలోకి రాష్ట్రాన్ని నెట్టేసి 1,13,000 కోట్లు ఒక సంవత్సరం కూడా కంప్లీట్ కాకుండా కంప్లీట్ చేసి ఏదో రివిజన్ రెడీ అయిపోతున్నాడు. చూడండి, ఇంటర్మీడియట్ కుర్రాడు 6 నెలల ఏళ్ళలో సబ్జెక్టులన్నీ కన్ఫర్మ్ ఫిల్ చేసుకుని మళ్ళీ రివిజన్ చేస్తాను రెడీగా ఉన్నాను ఇంటర్మీడియట్ ఎగ్జామ్స్ రాయడానికి అన్నట్టుగా 6 నెలల టెర్మినల్లోనే మొత్తం అప్పులు చేసి కూర్చొని బడ్జెట్ ప్రవేశపెట్టి టైం కమాన్ కొత్త సార్ అందరూ కూడా అయితే ఉన్నటువంటి ఏం చేయాలంటే రైతుల కోసలు అలాగే ఉన్నాయి, ప్రజల వెతలు అలాగే ఉన్నాయి, జిఎస్టీ జిడిపిలు ఏం పడిపోయి సెట్ చేసి చూస్తున్నాం. ఇంకేం చేశారు మీరు? తాగునిద్దాలు అలా సిఐఏ ఒప్పందాల గురించి చెప్తారు ఏమనంటే మీటింగ్లు పెట్టు అన్ని మళ్ళీ దావోస్ వెళ్ళిపోతున్నాం 19 నుంచి అని వారిని మీరు వెళ్ళి ఇంత పెద్దరేసాను అని చెప్పిన దగ్గర 19,50,000 కోట్లు ఒప్పందాలు చేసుకుంటే 34,614 కోట్లు గ్రౌండ్ అయ్యాయి. మరి ఇదే జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో 1,103 కోట్లు గ్రౌండ్ అయ్యాయి. ఆయన కూడా 13,50,000 కోట్లు సిఐ సమిట్ పెట్టి మీకు దీటుగా టోటల్ 33 లక్షల కోట్ల బొమ్మ ఉంది. ఏ గ్రౌండ్ అవుతుంది? తరలిపోయి అబద్ధాలు చెప్పారు. మరి గ్రాస్ ఇమ్యూనిటీ మీ దగ్గర జరిగిన ఒప్పందం కదా. జగన్మోహన్ రెడ్డి గారు రైల్లో రిపర్ కట్ చేశారు. స్పాన్ ఆఫ్ నో టైమ్ లోనే కదా కన్స్ట్రక్ట్ చేసి ఉత్పత్తి వచ్చింది. సెంచురీ ప్లే కూడా అంతే కదా. హైయెస్ట్ ఏసీ ప్రొడ్యూసింగ్ ఆంధ్రప్రదేశ్ ప్రపంచంలో గుర్తింపు పొందిన తర్వాత డైకల్ లాంటి వచ్చిన తర్వాత ఇంకెట్లేదు అని అవునాభాస్పాలు చేశారు. అవుట్కమ్ అని ఇస్తారంటే ఇప్పటికీ లేదు. రైట్ సార్. అంటే మీరు అన్నట్టుగా వల్లభనేని వంశీ చెప్తే నాని, ఇక్కడ మీరు అన్నట్టుగా ఓసాని నెక్స్ట్ టార్గెట్ మీరేనా? నేను ఎందుకు వస్తాను? చుట్టూ కొడితే పళ్ళు రాలేదు అనేది చేస్తారు మధ్యలో నేనే చేశాను. మీరు కూడా అంటే ప్రభుత్వం చేస్తున్న కార్యక్రమాల గురించి మాట్లాడుతూ టీడీపీ ఇప్పుడు చేస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలపైన పెద్ద ఎత్తున ఫైట్ చేస్తా ఉన్నారు. నేను ఒక జర్నల్ చదువుకున్న వ్యక్తిని, నేను ఒక చార్ట్ అకౌంటెంట్ ని, ప్లస్ నాకు విషయ పరిజ్ఞానం మీద నేను కింద మీద చూసి మాట్లాడతాను. నేను ఎవరిని అన్యాయకాంతంగా మాట్లాడను. రెండో పాయింట్లు నాకు ఫేస్బుక్ లోను అదే ట్విట్టర్లు నాకు లేవు. నేను ఎక్కడ ఏ పోస్టులు చేయను, నాకు అనవసరం ఇచ్చాను. నేను ఓన్లీ యూట్యూబ్కి వచ్చి మాట్లాడతాను, న్యూస్ ఛానల్కి వెళ్ళి మాట్లాడతాను. దీనివల్ల నాకు వచ్చిన నష్టం ఏంటి? నేను ఎవరిని మన వాళ్ళ నోళ్ళు ఇట్లా మన మీద తప్పు పోస్ట్ పెట్టానంటే నా మీద ఏదైనా నేనేం చేయాలి? నేను ఎవరికి భయపడాలి? దేనికి చేయాలి? ఓకే సార్, ఎట్లా ఉండబోతుంది నెక్స్ట్? అంటే ఒకవేళ ఎలక్షన్స్ పెట్టినా కూడా ఎవరికి ఎడ్జ్ ఉండబోతుంది? ఒకవేళ ఫస్ట్ ఎలక్షన్స్ పెట్టమన్నట్టు తర్వాత మాట్లాడదాం. నేనే వీరభద్ర స్వామి కాదు. నేను చెప్పింది కూడా లాస్ట్ టైం నేను గ్రౌండ్ లెవెల్లో తిరిగి నేను చేసింది అంటే సంక్షేమ పథకాలు అందుకున్న వాడి యొక్క కృతజ్ఞత మీద నా విశ్లేషణ ఉంది. వాడికి రెసిప్రోకేటివ్ యాటిట్యూడ్ లో ఎంతమందికి ఉన్న దగ్గర 40% వైఎస్ఆర్సీపీ కేసారు. అక్కడ వేరేస్ క్యాడరు, వేరేస్ నాయకులు, వాళ్ళకి సంబంధించిన వాళ్ళందరూ పగబట్టేసి వైఎస్ఆర్సీపీని ఓడగొట్టడానికి ఎక్కువ ప్రయత్నం చేశారు. ఇందాక చెప్పిన వాలంటీర్లని ఎన్ఆర్ఐ వ్యవస్థ వచ్చి మొత్తం వాళ్ళని కొనుబడి వ్యాపారంకి తెరలేపినప్పుడు మనకి గతంలో ఏవి వెంకటేశ్వరరావు నాకు ఇంటెలిజెన్స్ ఉండేవాడు, మొన్న వేరే వీళ్ళిద్దరి వల్ల ప్రభుత్వాలు రెండింటికి గండే పడ్డాయి. అయితే ఇంటెలిజెన్స్ వ్యవస్థను గ్రహించి ఇప్పుడున్న ప్రభుత్వాన్ని మూసేసి వేరే వ్యవస్థ కింద దాన్ని ట్రీట్ చేస్తూ వాళ్ళ విధి విధానాలని వేరే విధంగా తయారీకరణ చేస్తే ఈ ప్రభుత్వాల మీద ఉపద్రవాలు రాకుండా ఉంటాయి. వీళ్ళ వల్ల దమ్మిడి ఉపయోగం లేదు.
గతంలో 23 పరిమితం చేసింది ఇంటెలిజెన్స్ వ్యవస్థే తెలుగుదేశాన్ని. ఇప్పుడు 11 స్థానాలకు పరిమితం చేసింది కూడా ఇంటెలిజెన్స్ వ్యవస్థ. మీరు గమనించుకోండి కావాలంటే. సార్ థ్యాంక్ యూ వెరీ మచ్. మొత్తానికి అయితే ఇది ఈ రోజు కేఎస్ ప్రసాద్ గారితో ఇంటర్వ్యూ. మరొక ఇంటర్వ్యూతో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి ఎల్ న్యూస్. నేను మీ ప్రశాంత్.